ఉపదేశం ఎట్లు త్రోసివేశాను, నేను ఎంతకెంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను, నా తల్లిదండ్రుల మాట ఎందుకు కాదన్నాను, నా ఉపదేశకుల బోధన ఎందుకు కాదన్నాను. నాకే అన్నీ తెలిసినట్టుగా, నాకే అన్నీ వచ్చనట్లుగా, నాకు పర్వాలేదన్నట్టుగా, పరిస్థితులు భవిష్యత్తు నా చేతిలో ఉన్నట్లుగా, నేను దేన్నైనా నాకు అనుకూలంగా మార్చుకొనగలిగినంత శక్తి సామర్థ్యాలు నాకున్నాయి అన్నట్టుగా ఎందుకు వీలయ్యాను రా బాబు నేనని ఏడు చేస్తున్నాడు. రేపొద్దు నీకు ఆ పరిస్థితి రాకూడదని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరాంతానికి వచ్చావు, చివరి శుద్ధీకరణ కొట్టికల్లో మోకరించబోతున్నావు. తెలిసి చేసిన, తెలియక చేసిన ప్రతి పొరపాటుని దేవుని ఆత్మ నీకు జ్ఞాపకం చేస్తున్న గడియలివి. రొమ్ము కొట్టుకుని ప్రలాపించి యథార్థంగా యేసు రక్తముతో కడగబడిన మనస్సాక్షి కలిగి ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన ప్రాముఖ్యమైన కోరికలు నీవు ఉన్నావు. తమాషా కాదు, సరదా తీసుకోవద్దు.